నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. సో మీరు చెప్పండి, యాక్చువల్గా రామ్ చరణ్ గారు చాలా డిసిప్లిన్గా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక స్టార్ కొడుకు అన్న ఇది లేకుండా చాలా డిసిప్లైన్గా అందరితోటి చాలా హంబుల్గా ప్రతి ఒక్కరిని చాలా బాగా పలకరిస్తారు. నాకు తెలిసినంత వరకు, నేను విన్నంత వరకు అయితే ఇది రామ్ చరణ్ గారు. మీరు స్వతహాగా ఆయనతో 2.5 సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తూ వర్క్ చేస్తున్నారు కదా, బాగా ఏం నచ్చింది అసలు? ఫస్ట్ టైం మీరు కలవంగానే ఆ భయం ఉందా? అరే పెద్ద యాక్చువల్లీ స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు అయితే మాత్రం ఆ టెన్షన్ ఉండేది మేడం. అంటే ఒకటి మేడం, ఇప్పుడు మన స్లాంగ్ చెప్పాలి ఓకే, కానీ అవతల పర్సన్ చాలా బిగ్ సెలబ్రిటీ, అసలు దగ్గర నుంచి చూడడమే ఒక ఇది అటువంటిది అనమాట. ఆయనకి నేర్పించాలి అనేసి అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి ఉంటుందో అనే ఒక టెన్షన్ అయితే ఉండేది. కానీ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఆయన మాట్లాడిన తర్వాత హలో హాయ్ అండి రండి బాగున్నారు అనేసి అనమాట, పక్కన కూర్చొని పెట్టుకుని పక్కన చైర్ వేసి కూర్చొని పెట్టి ఓకే మీరేం టెన్షన్ పడొద్దు, మీరే కంగారు పడొద్దు, కానీ మీరు ఓకే అన్ని తర్వాతే మనం టేక్ వెళ్దాం. అంటే ఒక 2-3 సార్లు చెప్పాం కదా, ఓకే సరిపోతుందిలే, మరి ఇంకా చెప్పించడం కూడా అలా వద్దు. మీరు 100% మీరు సాటిస్ఫై అయితేనే నేను కెమెరా ముందుకు వెళ్తా అని చెప్పేసి అనమాట. ఫుల్ ఫ్రీడమ్ అప్పటి నుంచి మరి అది పోయింది మేడం. లో దిగాక మరి క్లోజ్ గా ఆయన మాట్లాడడం, ఆ ఫ్రీడమ్ ఇచ్చేసరికి ఇక ఆ భయం ఆ వీడియో అన్ని పోయి నెక్స్ట్ ఆయన స్లాంగ్ చెప్తుంటే ఏంటంటే మీ మాట్లాడింది ఆయన వాయిస్ లో వచ్చేసరికి అది ఒక బ్యూటీ వచ్చింది మేడం. చాలా బాగుంది, చాలా బాగుండేది. నాకు కొన్ని డైలాగులు చాలా నచ్చినాయి ఆటలో. ఐ మీన్ ట్రైలర్ లో ఆయన చెప్తారు కదా, అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో, ఎంత బాగున్నాయో. ఆటాడి గెలవాలి, మగవాడు ఎవరన్నా ఉంటే ఆటాడి గెలవమని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది లాస్ట్ లో. ఎంత బాగా చెప్పారంటే నిజంగా ఎక్కడా కూడా అరే మా భాష నేర్చుకుని మాట్లాడుతున్నాడు ఈయన అన్న ఫీలింగ్ అయితే నాకు రాలేదు ఎక్కడ. నిజంగా అక్కడే ఉండి అక్కడి నుంచే మేబీ రంగస్థలం ఇంపాక్ట్ ఏమో గానీ, రంగస్థలం అది గోదావరి స్లాంగ్ అదే అన్నా, అలా ఆల్రెడీ చూసేసాం కాబట్టి కొంచెం యాస కొద్దిగా డిఫరెన్స్ కాబట్టి. ఉత్తరాంధ్ర రైట్, ఉత్తరాంధ్ర అంటే పూర్తి శ్రీకాకుళం కూడా కాకుండా కొంచెం ఫ్లేవర్ మారుతుంది విజయనగరం వచ్చేసి. పదాలు ఏం డిఫరెన్స్ ఉంటాయి? పదాలు అనేసి అంటే మీరు అన్నారు కదా మీరు 90s బ్యాక్ డ్రాప్ అంటున్నారు, అప్పుడు ఇంకా వేరే వేరే పదాలు ఉన్నాయి, ఇప్పుడు వాడుకలో లేవన్నారు కదా. ఎగ్జాంపుల్ గా కొన్ని పదాలు చెప్పండి, అంటే ఇప్పుడు లేని అప్పుడు ఉన్నాయి. అంటే మేడం త్వరగా అనడానికి బేగిరా, గబాల్రా, నెక్స్ట్ పాడైపోతుంది అనడానికి పంగిడి అయిపోద్ది, పంగిడి అయిపోద్ది. అటువంటివి అనమాట. చాలా పదాలు ఉన్నాయి మేడం. అవి ఏంటంటే అవి మ్యాక్సిమం ఇప్పుడు యూజ్ చేయరు. అందు గురించి నేనేం చేసానంటే ఊరు వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి అప్పుడప్పుడు ఏవో ఫంక్షన్లు ఏవైనా రిలేటివ్ ఏమైనా మ్యారేజ్ జరిగితే ఊరు వెళ్ళేటప్పుడు ఎక్కువ ముసలోళ్ళతో మాట్లాడుతుండేవాడిని, వాళ్ళతోనే ఎక్కువ గడుపుతుండేవాడిని. అటువంటి పదాలు దొరుకుతుంటాయి మేడం. అదేంటంటే మళ్ళీ ఇప్పుడు నార్మల్ గా నా ఏజ్ వాళ్ళతో మాట్లాడితే మరి నార్మల్ గానే మాట్లాడుతాం, అది ఉండదు. కానీ కొన్ని పదాలు దొరుకుతాయని చెప్పేసి వాళ్ళతో వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసి మళ్ళీ వాటిని నోట్ చేసుకొని అలా చాలా హార్డ్ హోంవర్క్ చేసాం. మీరు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. అమ్మ, నాన్న, 2 అన్నదమ్ములు, ఒక చెల్లి. ఓకే, మీరే పెద్దయినా? నేను పెద్ద. ఓకే, అందుకే ముందే తొందరగా తమ్ముడికి కూడా మ్యారేజ్ అయింది. వైజాగ్ సైడ్ అందరూ ఎక్కువ ఆర్మీకి జాయిన్ అవుతుంటారు కదా, చాలా వరకు ఆల్మోస్ట్ ప్రతి. మా బ్రదర్ కూడా ఆర్మీయే మేడం. మా సిస్టర్ విజయనగరం సిటీలోనే. నెక్స్ట్ మా వైఫ్ మేకప్ ఆర్టిస్ట్, ఇక్కడే ప్రొఫెషనల్ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్. చాలా మంది చేస్తుంటారు మేడం. అంటే చాలా మంది అసలు ఈ సినిమాలో ఏమన్నా తీసుకెళ్ళి లేదు మేడం. తాను మ్యారేజ్ సీజన్ కొంచెం అంటే మేకప్ ఆర్టిస్ట్ తో ఆయన కూడా రమ్మన్నారు ఇవన్నీ అయ్యి, కానీ కాకపోతే ఈ మ్యారేజ్ సీజన్ లో కొంచెం బిజీ ఉండి తన క్లయింట్స్ మళ్ళీ మిస్ చేసుకోలేక అలా. కాకపోతే చాలా మంది హీరోయిన్స్ కి ఫంక్షన్స్ కి, ఆడియో ఫంక్షన్లకి, ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇలాంటివి ఏవైనా ఉంటే వాటికి వెళ్తారు. ప్రెజెంట్ ఈ రోజు కూడా జబర్దస్త్ షూట్ అవుతుంది. ఓహో సూపర్. సో ఆవిడ మేకప్ ఆర్టిస్ట్, 2 పాపలు. సూపర్. ఏం చదువుతున్నారు? ఒకరు 7th, ఒకరు 5th.
మరి పెద్ద పెద్ద పాపలేం కాదు. ఈయన ఎంత 19 ఏళ్ళలో ఆర్మీకి వెళ్ళిపోయినా. పెళ్లి ఎప్పుడు చేసుకున్నారు మీరు? ఏ ఏజ్ లో పెళ్లి 13 లో పెళ్లి చేసుకున్నారు. ఆర్మీకి ఏ ఇయర్ లో వెళ్ళారు? 2005. నేనేం చదువుతున్నా చెప్పినప్పుడు చెప్పనా? చెప్పండి. 5th క్లాస్. నేను 5th క్లాస్ చదువుతున్నాను అప్పుడు 2005. యాక్చువల్లీ ఆర్మీ నుంచి రిటైర్ అయ్యి వచ్చేటప్పుడే ఒక అంటే ఓ టెన్షన్ ఉండేది, అంటే సెకండ్ లైఫ్ ఎలా స్టార్ట్ చేయాలనేది. కానీ ఒక ప్యాషన్ అయితే ఉండేది మేడం. నేను ఆర్మీలో ఉండేటప్పుడు కూడా స్టేజ్ షోలు చేస్తుండేవాడు మేడం. అంటే అక్కడ ఏంటంటే మావి రేజింగ్ డే అంటారు మేడం. అంటే యూనిట్ ఏ డేట్ అయితే రేజ్ అయిందో, ఏ డేట్ అయితే స్టార్ట్ చేశారో, ఆ యూనిట్ ని స్థాపించారో ఆ డేట్ ని ఎవ్రీ ఇయర్ కూడా సెలబ్రేట్ చేస్తారు. ఆల్రెడీ రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా ఇన్వైట్ చేస్తారు, సెలబ్రేట్ చేస్తుంటారు. నెక్స్ట్ స్పోర్ట్స్ లో ఏదైనా ట్రోఫీ వచ్చినా ఫంక్షన్ లా చేస్తుంటాం. నెక్స్ట్ సీనియర్ ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్ అయినా, రిటైర్ అయినా అలాంటివి జరుగుతుంది. అంటే ఎవ్రీ 2 months కి ఇలా జరుగుతుంది. అంటే స్టేజ్ ఒక 15 మెంబర్ సోల్జర్స్ ని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి కామెడీ స్కిట్ అని, దేశభక్తి స్కిట్, గ్రూప్ డాన్స్, పంజాబీ బాంగడా అలా చేసి అనమాట పార్టిసిపేట్ చేస్తుండే వాళ్ళం. అలా ట్రైనింగ్ ఇచ్చి అనమాట ఆ ప్యాషన్ అలా అక్కడ చూపించుకుంటుండే వాళ్ళం. బైలక్ రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఈ ప్లాట్ఫామ్ దొరకడం, మీరు అన్నట్టు తంతే బూర్ల బుట్టలో పడినట్టు అనమాట. బుచ్చిబాబు గారి ఒళ్ళో పడ్డాం. అంతే, బుచ్చిబాబు గారు ఒళ్ళో పడ్డారనమాట. బూర్లు పట్టేమో కానీ. కంగ్రాచులేషన్స్ Olga Vidya for 18 million subscribers. Please do like and subscribe Olga Videos.